ఎమీగా అండ్ టేస్టీగా ఉండే కోకో కేక్ అండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఒక కప్పు గోధుమ పిండి, బొంబాయి రవ్వతో సింపుల్‌గా చేసేసేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్స్ యూజ్ అవసరం కూడా లేదు. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటి? ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. అసలు రెస్టారెంట్ మనం బయట కొనుక్కున్న దానికంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? కేకు ఫుల్ వీడియో అయితే చూడండి. లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు మనము ఒక కప్పు మెజర్‌మెంట్ తీసుకున్నాం. ఇదే కప్పుతోటి నేను బొంబాయి రవ్వ ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు, పంచదార ఒక కప్పు, సేమ్ ఏ కప్‌తో అయితే తీసుకున్నానో అదే కప్‌తో అన్నీ తీసుకోవాలన్నమాట. 2 స్పూన్ల వరకు బటర్ అన్నమాట, వెన్నపూస. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూసే. మీరు బయట తెచ్చుకుంటే అదైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఒక పావు స్పూను, అర స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకొని తర్వాత ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనకి ఒకేసారి వేసేసుకుందాము. వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ బదులు ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు కోకో పౌడర్ 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఈ కోకో పౌడర్ చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీని బదులు మీకు ఒక ఆప్షన్ కూడా చెప్తాను. కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కోకో పౌడర్ లేనప్పుడు ఒక పావు కప్పు వరకు పాలు పోసుకున్నాను. పాలు తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట. ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. మనకి చక్కగా ఎటువంటి పుల్లదనం లేకుండా ఉన్న పెరుగు అయితే కేక్ అనేది టేస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనకి గట్టిగా ఉంది. సో నేనేంటంటే కొంచెం పాలు అన్నీ పోయకుండా ఉంచుకున్నాను, చూసి కలుపుకుందామని. బ్యాటర్ అనేది గట్టిగానే కలుపుతున్నాను. బాగా పలచగా అక్కర్లేదు. గట్టిగా రిబ్బన్ కన్సిస్టెన్సీ, బాగా పలచగా రిబ్బన్ కన్సిస్టెన్సీ కాకుండా అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి కేక్ ట్రే కానీ ఎలాంటిదైనా తీసుకోవచ్చు. లేనప్పుడు ఇగోండి ఇలాంటివి తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ పౌడర్ అన్నమాట, గోధుమ పిండి ఇలాగా ఫుల్గా అప్లై చేసేసుకుంటే మనకి కేక్ అనేది అంటకుండా ఉంటుంది. ఇప్పుడు టూటీ ఫ్రూటీలు కింద వైపు కూడా వేసుకొని బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు క్రష్ చేసుకుని వేసేసుకుని ఇప్పుడు ఆ బ్యాటర్ని దీనిలో వేసేసుకోవాలన్నమాట. కేకు ఎగ్ వేయకపోయినా సరే చాలా టేస్ట్‌గా ఉంటుంది. సూపర్ ఫ్లఫీగా కూడా ఉంటుంది. మీకు కావాలి అంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోండి. ఎగ్ వేసినా కూడా కోకో కేక్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అది కూడా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు పైన కూడా మనం టూటీ ఫ్రూటీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు క్రష్ చేసుకుని వేసేసుకుని ఒకసారి మళ్ళీ జీడిపప్పు పలుకులు బాగా పెద్ద పెద్దగా ఉండేటట్టు ముక్కలు చేసి వేసాను అనమాట. అన్నీ వేసేసుకున్న తర్వాత 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇలా స్టాండ్ పెట్టుకొని కుక్కర్లో పెట్టేసుకుంటే మనకి ఖచ్చితంగా 45 మినిట్స్ పట్టింది ఇది కేక్ తయారవడానికి. బ్యాటరు బాగా పలుచగా ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది. కొంచెం గట్టిగానే ఉంటే త్వరగానే అయిపోతుంది 45 మినిట్స్లో. ఇలాగా చుట్టుపక్కల అనమాట ఇలా చాక్తో మనం ఖాళీ చేసేసుకున్నామంటే కేక్ విరిగిపోకుండా చక్కగా అంటుకున్నది కూడా మనకు ఊడిపోయి చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ అనేది ప్లేట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుందాము. ఇదిగోండి చూసారు కదా, చాలా చక్కగా ఉడికిపోయి బాగా వచ్చేసింది. చాలా బాగా వచ్చిందండి కేకు. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీరు కూడా ఇలా తయారు చేసేసుకొని పిల్లలకి కానీ మనమైనా సరే ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకుని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అస్సలు మీరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి ఈ డిష్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ ఇస్తే వీడియో రీచ్ అనేది చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.